నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యానాం శివారు కనకాలపేటలో పలువురు కుటుంబాలను పరామర్శించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. కొమరగిరి గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జంపన రామభద్రరాజు, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో విశేష పూజలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలంలో పర్యటించి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. యానాం శివారు కనకాలపేటలో పలువురు కుటుంబాలను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గురువారం ఉదయం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఐఆర్బీ కానిస్టేబుల్ కనకాల లోవరాజు మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కోన వెంకన్నబాబు సనఫ్ వెంకట్రావు తాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయి ఆ ఇంట్లో అద్దెకుంటున్న వారు సర్వం కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులను మల్లాడి పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇటీవల మృతి చెందిన కనకాల లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను మల్లాడి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోన వెంకన్నబాబు, కోన సత్తయ్య, గొర్రెల శ్రీనివాస్, దవులూరి సత్యబాబు, వ్యాపారవేత్త కనకాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ లేడీ దాన్ని మనం ఇది తప్ప మిగతా కిషోర్ ఇచ్చింది అంతా కూడా మనకి అడ్వాంటేజ్ కదా. అడ్వాంటేజ్ నేను మొన్న కోరమ్దాం అనుకుంటున్నాను అనమాట. మొన్న మళ్ళా కలెక్టర్కి ఇప్పుడు గెల్లవరకు ప్లస్ ఈ 1000 స్క్వేర్ ఫీట్ ఉంటే తప్పేది. ఎవరైతే లాస్ట్ పర్సన్ ఉంటాడో, పెళ్ళైన ఉంటాడో ఆడికి ఫాదర్కి వర్తిస్తుంది తప్ప మళ్ళీ మనం చెప్పేది వేరు. మనం చెప్పేది డిపార్ట్మెంట్కి వెళ్ళి టీఏటీ వస్తుంది. ఆ 2 సైజు మీరు చూస్తారు కాన్సెప్ట్ స్వయంగా పెట్టుకుని ఏ డిపార్ట్మెంట్ ప్లస్ టీఏటీకి పాస్బుక్ శాంక్షన్స్ పాస్బుక్ వచ్చే వరకు నేను చూస్తాను. ఇక్కడ గీతం ఇచ్చారని నేను చెప్పానని చెప్పేసి చెప్పండి. కాకుండా ఇంకో 7 కోట్లు కావాలి. ఈ 7 కోట్ల కంటే నేను ఇక్కడ వస్తాను. 15వ తారీఖు నుంచి మొదలవుతాను, ఇంటికి వస్తాను అని చెప్తున్నాను. అలాగేనంటే అందరూ యానాంలోని నిరుపేదలకు రిలయన్స్ ఓఎన్జీసీ సంస్థల నుండి మత్స్యకారులకు ఇస్తున్న పరిహారం మాదిరిగా అర్హులైన అన్ని వర్గాల పేద ప్రజలకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు ముల్లగలపాటి ప్రసాదరాజు, చీకట్ల రామకృష్ణ కోరారు. గురువారం స్థానిక దోబీ స్ట్రీట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు దున్న చక్రవర్తి, పిన్నమరాజు, వెంకట సుబ్బరాజులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యానాంలోని మత్స్యకారులకు ప్రతి ఏడాది చమురు సంస్థలు ఒక కులం వారికి పరిమితం చేస్తున్నారని, అయితే సదరు చమురు సంస్థలు మిగిలిన కులాలకు ఎటువంటి పరిహారం చెల్లించడం లేదని, చమురు సంస్థలు ఏర్పాటు వలన సమీప ప్రాంతంలోని అన్ని వర్గాలకు నష్టం కలిగినప్పటికీ మిగిలిన కులాలకు
పరిహారం ఇవ్వాలని అధికారంలో ఉన్న నాయకులు సరైన చర్యలు తీసుకొని కారణంగా ఈ కులాల వారు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో చమురు సంస్థల కార్యకలాపాల వల్ల రహదారులు అన్నీ శిథిలమయ్యాయని, ఎస్సీ భూములను చమురు సంస్థలు పనులు చేపట్టినా నామమాత్రంగా నష్టపరిహారం చెల్లించడం తప్ప ఏ ఒక్క ఎస్సీ రైతుకు పూర్తి స్థాయిలో పరిహారం నేటి వరకు చెల్లించలేదని, ఒక కంపెనీ ఏర్పాటు జరిగిన సందర్భంలో ఆ సమీప ప్రాంతాల్లో నివసించే అన్ని కులాల ప్రజలకు పరిహారం, ఉద్యోగం, ఉపాధి మరియు సదరు నష్టపోయిన గ్రామాల అభివృద్ధికి విరివిగా నిధులను కేటాయించవలసి ఉందన్నారు. కానీ ఈ చమురు సంస్థల వలన ఎటువంటి ఉపయోగం లేకపోగా చమురు సంస్థల ఏర్పాటు వలన సదరు ప్రాంతాల్లోని రైతుల తాలూకు వరి, కొబ్బరి పంటలను తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదన్నారు. ఆ ప్రాంతాలలో నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించలేదని విమర్శించారు. యానం పేదలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన యానంలో మనం ఫస్ట్ మాట్లాడవలసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ములపాటి ప్రసాదరాజు అనే నేను యానంలో ఉన్న పేద వర్గాలందరికీ కూడా ఎలాగైతే మత్స్యకారులకి నష్టపరిహారం ఇస్తున్నారో చమురు సంస్థల నుంచి, అదేవిధంగా అన్ని కమ్యూనిటీలకి కూడా పేదలందరికీ, రెడ్ కార్డులందరికీ ఎంతమంది ఉన్నా చమురు సంస్థల నుంచి, అలాగే సిఆర్ఎస్ నిధుల నుంచి కూడా ఏ రకంగా మనం యానానికి అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా అన్ని వర్గాలకి అది అందజేసేయాలని చెప్పేసి చమురు సంస్థల నుంచి పోరాటానికి మన యానం తరపు నుంచి ముందుకు వెళ్తున్నాం. ప్రతి యానంలో ఉన్న అందరూ వాటర్స్ అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పేసి దీని తరపున పోరాటానికి నేను కింద ఆఫీసర్ నుంచి హయ్యర్ ఆఫీసర్ల దాకా ఈ లెటర్లు నేను అందజేస్తున్నాను. అలాగే చమురు సంస్థలు కూడా అందజేస్తున్నాను. మా ఎంపీ గారితో మాట్లాడాను. మన వైద్యరంగం గారు ఏమన్నారంటే, దీని గురించి నేను ఎప్పుడైనా రావడానికి దీని గురించి ముందు ఉంటాను, నేను ఈ పనులన్నీ కార్యక్రమం చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పి కూడా మనకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరూ యానంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా దీన్ని సహకారం చేయాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ నాయకులు చేకల రామకృష్ణ మాడుతున్నాడు. యానం గురించి మాడుతున్నాం. సిఆర్ఎస్ నిధుల నుంచి నష్టపరిహారం ఓన్లీ అగ్నికుల క్షత్రియులుగా కాకుండా మొత్తం అన్ని కమ్యూనిటీస్కి కూడా ఇవ్వవలసిందిగా యానం కాంగ్రెస్ పార్టీ నుంచి వైద్యలింగం గారి ద్వారా ఆయన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిపి, ములగపాటి ప్రసాదరాజు గారు చెప్పిన విధంగా మేము అందరం కలిపి యానంలో మొత్తం ప్రతి కమ్యూనిటీకి కూడా ఈ నష్టపరిహారం అందాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మత్స్యకారులోనే కాకుండా అన్ని కమ్యూనిటీలను కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బిలో ప్రాపర్టీకి కింద దిగువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ నష్టపరిహారాలు అందక చాలా రోజుల నుంచి చాలా విధంగా బాధపడుతున్నారు. ఈ నష్టపరిహారం అనేది యానంలో ఓన్లీ అగ్నికుల క్షత్రియులకి తప్ప కనవ కమ్యూనిటీకి రాకపోవడం వల్ల జనాల్లో మాటలు బయటికి రావట్లేదు. కానీ జనాల్లో గుసగుసలు ఎక్కువైపోయినాయి. వాళ్ళకి ఓటు పెట్టి మనకి ఓటు పెట్టి దీనివల్ల వాళ్ళ ఒక్కలే నష్టపోవడం పెట్టి మనం ఎందుకు నష్టపోవడం లేదు? రైతులు నష్టపోతున్నారు, పంటలు పండట్లేదు. ఈ ఓఎన్జీసీ, ఈ రిలయన్స్ సంస్థల ద్వారా వాళ్ళు ఇచ్చే నష్టపరిహారం చాలా తక్కువ. ఆ నష్టపరిహారం కాదని మన పనులు చేసుకుంటే వాళ్ళు ఇచ్చి నష్టపరిహారం నెలకి 9,500 కాదు, నెలకు 30,000 రూపాయలు సంపాదించుకుంటారు ఎవరైనా సరే. కాకపోతే దీనివల్ల ఈ చమురు సంస్థలకి లబ్ధి తప్ప ఈ యానం ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి దయించి ఈ గవర్నమెంట్ ఈ యానంలో మొత్తం నష్టపరిహారం అనేది యానంలో మొత్తం అన్ని వర్గాలకి, అన్ని కమ్యూనిటీలకి చెందే విధంగా కోరుకుంటూ కాంగ్రెస్ నాయకులుగా మీ చేకట్ల రామకృష్ణగా సెలవు తీసుకుంటున్నాను. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవనం వద్ద జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా నియమితులైన జల్లి ధనలక్ష్మిని మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవనం వద్ద జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా నియమితులైన జల్లి ధనలక్ష్మిని మండలం దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన యానిమేటర్లు, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు జక్కల ప్రసాద్ బాబు, దున్నా మురళీకృష్ణ, పెయిల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Yeah.
తాళ్లరేవు మండలంలో నీటి సంఘాల ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో కట్టా త్రిమూర్తులు అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై మాట్లాడారు. తాళ్లరేవు మండలంలో నీటి సంఘాల ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో కట్టా త్రిమూర్తులు అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని నీటి సంఘాల్లో మన పార్టీ వారు గెలిచే విధంగా కృషి చేయాలని కోరారు. చాలా సంతోషం. మీరు అందరూ యాక్టివ్గా రామకృష్ణతో గతంలో చేస్తున్నారు. అయినా కానీ మళ్ళీ ఆయనకి మీరు అందరూ పెద్ద మనసుతో వర్క్ చేశారని చెప్తున్నారు. ఆయన కూడా వర్క్ ఎప్పుడు వర్క్ మీద దృష్టి పెట్టే మనిషి కాబట్టి ఆయన కూడా గతంలో వచ్చి అడిగారు నన్ను ఈ కాలంలో చేస్తా అని చెప్పి అందరం కూర్చొని మాట్లాడే కదా డెసిషన్ తీసుకుందాం అని చెప్పడం జరిగింది. ఏదైనా పెద్ద అని చెప్పినట్టు అక్కడ నీరు ఎక్కట్లేదు అన్నారు కాబట్టి అది కూడా నేను గవర్నమెంట్ నుంచి ఏదైనా చెప్పాలని చెప్తే నేను చెక్ చేయించాం. ఏదైనా సరే చివరి వరకు గతంలో బాగా చేశారని చెప్తాను కాబట్టి అదేవిధంగా రైతులకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మా నుంచి సహకారంలో మేము డిపార్ట్మెంట్ పరంగా కానీ గ్రాంట్ పరంగా కానీ తప్పకుండా చేస్తాం. ఎందుకంటే పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ అనేది మొత్తం పాడైపోయింది. ఎక్కడ ఇబ్బంది అంత ఇబ్బందిగా ఉన్న రైతులు అదేవిధంగా కాలువ పూర్తిగా కూడా పూర్తిగా ఏం చేయలేదు కాబట్టి ఈ క్లోజర్లో మ్యాక్సిమం ఈ క్లోజర్లో మాత్రం అన్ని కాలంలో మనం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం కూడా దృష్టి పెడుతుంది కాబట్టి తప్పనిసరిగా రైతులకు కావాల్సిన చివరి వరకు కూడా నీటి కొట్టి ఇచ్చే ఏర్పాటు చేయాలని బాధ్యత సందర్భంగా చాలా యాక్టివ్గా ఆయనకి ఇచ్చినందుకు మాది వాడల్నాలి ఛానల్ కాలువ మీద మా గ్రామానికి 65 ఎకరాలు ఉంది. దాంతోపాటు మిగిలిన ఆ ప్రాంతంలో 305 ఎకరాలు ఆయకట్టు ఉంది మా కాలువ ప్రాంతంలో. దయచేసి అందరూ కూడా రామకృష్ణరాజు గారికి మద్దతు తెలిపినట్టే మేము కూడా మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో రామకృష్ణరాజు గారు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేయాలని మా పోలేకుడు నీటి సంఘం రైతులందరూ తరఫున తెలియజేస్తున్నాం. అయితే వాడల్నాలి ఛానల్కి సంబంధించి మా కాలంకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మా అది రాజు గారికి తెలుసు, మన వినోద్ గారికి ఇంకా బాగా తెలుసు. దయచేసి మా ఊరి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో నీరు ఊటకాల్లోకి వెళ్ళిపోతుంది. ప్రతిసారి వాడల్నాలి ఛానల్ ఎంత నీటి ఆయకట్టు తీసుకొచ్చినప్పటికీ చివరికి మా 65 ఎకరాలకి నీటి సాగు అందడం లేదు. అదేవిధంగా లంకేనోకరాజు గారు సాగు చేస్తున్నారు, దానికి కూడా నీటి సాగు అందట్లేదు. కాబట్టి అక్కడ తొట్టి కట్టించాల్సిన అవసరం ఉంది. అది మాత్రం బాధ్యత తీసుకోవాలని రామకృష్ణరాజు గారిని మా వాడల్నాలి ఛానల్ తరఫున కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే ఇవ్వలేం కాబట్టి ఒకరికే వస్తుంది. మీరు అందరూ కూడా అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళు ఈ రోజు గ్రూపులు అయిపోయి ఆ పార్టీ ఈ పార్టీ ఇదే గ్రూప్ ఆ గ్రూప్ అటువంటి ఏం పెట్టుకోవాలి. అందరూ శ్రీకాళ రామచంద్రరావు గారి నుంచి పడవాలంటే ఒక రైతాంగంగా ఉండే ఊరేది ఒకే మాట మీద అందరూ కూడా అలా అదేవిధంగా మనం ఫ్యూచర్లో కూడా ఉండాలి. అన్ని చాలా విషయాలు చెప్పారు. గ్యాప్ వచ్చినప్పుడు రకరకాల అవన్నీ వచ్చి కామెంట్ చేసుకోవద్దు. మనం అందరూ కుటుంబం కాబట్టి తప్పనిసరిగా ఈ డీసీ సర్వీస్ కూడా నేను సాయంకాలంలోపు క్లారిటీ చేస్తాం. మరి దాని తర్వాత పరిష్కారం ఉంటుంది కాబట్టి సాయంకాలం ఒకసారి మా అయిపోవడం మనం కూడా వెళ్ళిపోయిన తర్వాత దీని మీద కూడా ఒకసారి అవగాహన చేసి ఆ డీసీ అనేది క్లారిటీ వస్తే మనం దాని మీద ఏ విధంగా మాట్లాడుతూ చూద్దాం. అప్పుడు పెద్దలు ఎవరైతే కమిటీ కింద చేస్తాం, మీ ఊళ్ళో ఉన్న పెద్దలు కూడా కమిటీ వేసి మన మండల స్థాయిలో ఉన్న పెద్దలు కూడా కమిటీ వేసి చిక్కాల నాగేంద్రరావు కూడా చేశారు. నాకు అప్పుడైతే ఆయన కూడా కూర్చోబెట్టి ఏ విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా తప్పనిసరిగా ఒక కరెంట్స్ అవ్వాలి, ఆ రిపోర్ట్లు అవ్వాలి. కాబట్టి తప్పనిసరిగా మన ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా కలుపుకుని అన్నీ ఇది ఒకటే ఉంది కాబట్టి ఇద్దరు అంటే ఒకరి అతను ఏదో హోప్ పెట్టుకుని మేము మీటింగ్ పెట్టి చెప్పాను కదా నాకు ఇస్తున్న ఫీలింగ్లో అతను గుళ్ళు తప్పకి వెళ్ళిపోయాడు. ఇంక దీని మీద కాశీ ఏమో ఈ డీసీ వస్తున్న ఉద్దేశంతో కాశీ వేరే
తీర్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ తాళ్లరేవు మండలంలో మాజీ శాసనసభ్యులు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పలు గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో మాజీ శాసనసభ్యులు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కోరంగి పి మల్లవరం గ్రామ పంచాయతీల్లో పర్యటించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెస్సింగి వర్మ, పోతుల రత్నకుమారి, నూకా రాజు, పాత కోరంగి స్కూల్ కమిటీ చైర్మన్ లోవరాజుతో పాటు తల్లి మృతితో విషాదంలో ఉన్న వైఎస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, బాబీ బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సామ్యుయల్ సాగర్, కాట్రేనికోన జిల్లా పరిషత్ సభ్యులు నేల కిషోర్, నాయకులు కాద గోవింద్ కుమార్, అంకాడి అంజిబాబు, కొప్పనాతి నాగరాజు, సర్పంచ్ పెయ్యల మంగేష్ శ్రీనివాస్, వెంటపల్లి నూకరాజు, దున్నా శ్రీకాంత్, కాశీ లక్ష్మణస్వామి, గుత్తుల శ్రీనివాస్, దడాల జగదీష్, పలివెల నాగేశ్వరరావు, పిల్లి వీరనాగు, మండల మహిళా అధ్యక్షురాలు వెంటపల్లి వాసంతి, మండల యువజన విభాగం అధ్యక్షుడు లోవా రాజు, జగన్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్లో తెచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపో, ఇంకా అర్జెంట్ చేయించేయి, మళ్ళీ నీకు టైం దొరకదు, మళ్ళీ అదే ఐపోలవరం మండలం మురమళ్ళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు పాల్గొని ప్రసంగించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కాల్వలు, డ్రైన్లు, పంట బోదెలు వంటి వాటిని పూడికలు తీయటం, పరీక్షించడం వంటి రైతు ప్రయోజనకరమైన పనులు జరిపించడం జరిగిందని, అయితే గడిచిన వైకాపా ప్రభుత్వం హయాంలో రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసి అభివృద్ధి పనులు లేకపోవడంతో సాగుకు అవసరమైన నీరు చేలకందక, వర్షాలు, వరదల సమయంలో ముంపు నీరు చేలల్లోకి దిగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆ ఇబ్బందులు లేకుండా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. త్వరలో జరగనున్న నీటి సంఘాల ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ ఏకాభిప్రాయం సాధిస్తూ కూటమి పార్టీలు విజయం సాధించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. గురువారం ఐపోలవరం మండల పార్టీ అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, మండల జనసేన అధ్యక్షులు మద్దిన్శెట్టి పురుషోత్తం, సాక సీతాదేవి, బీరా సత్యకుమారి, సాగిరాజు సూరిబాబు, కాకర్లపూడి రాజేష్, జంపన బాబు, బీజేపీ నాయకులు సకిరెడ్డి శ్రీనివాస్, ఉప్పు వాసు, పెంట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐపోలవరం మండల పరిధిలోని కొమరగిరి గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జంపన రామభద్రరాజు, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజలలో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రామభద్రరాజుని సాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. సత్యనారాయణ స్వామి వ్రతం, కమలవత్తుల నోము, గోదానం పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
కాదు లోపలైనా ఉదయం బయటికి రా. ఇలా వచ్చేయండి, వచ్చేవే కూర్చోమండి. వెళ్ళిలా అటుపక్కి ఓకే సార్. పెద్ద దండలు ఉన్నాయి కదా. పేపర్ ఏదో బియ్యం
రద్దండి బాగా చెప్పట్లేమంటారు. దీంట్లో దండ మాత్రం ముందు మొగోళ్ళు నమ్మ పక్కకంట పక్క తప్పకుండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శివారు కనకాలపేటలో పలువురు కుటుంబాలను పరామర్శించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. కొమరగిరి గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జంపన రామభద్రరాజు, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో విశేష పూజలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలంలో పర్యటించి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.